హలో అండి, నా పేరు డాక్టర్ హారిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా వరకు కామన్గా ఒక డౌట్ అడుగుతూ ఉంటారు, ప్రెగ్నెన్సీలో ట్రావెలింగ్ చేసుకోవచ్చా లేదా అనేది. సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రెగ్నెన్సీలో యూజువలీ సేఫ్ పీరియడ్ అని ఎప్పుడు అంటామంటే, సేఫ్ పీరియడ్ టు ట్రావెల్ మిడ్ ట్రైమిస్టర్, దట్ ఈస్ నథింగ్ బట్ సెకండ్ ట్రైమిస్టర్. అంటే 14 వీక్స్ నుంచి 28 వీక్స్ మధ్యలో పీరియడ్లో మనం ట్రావెలింగ్ అనేది సేఫ్ అని చెప్తూ ఉంటాం. సో యూజువలీ ఫస్ట్ 3 మంత్స్లో మనం ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. అండ్ అలాగే ఆఫ్టర్ 36 వీక్స్ తర్వాత కూడా ట్రావెలింగ్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. ఫస్ట్ 3 మంత్స్లో రీజన్ ఏంటి అంటే, యూజువలీ కామన్గా మిస్క్యారేజెస్ అంటే అబోర్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఫస్ట్ 3 మంత్స్లో మనకి నాజియా, వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రావెలింగ్ వల్ల ఇంకా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ 3 మంత్స్ యూజువల్లీ ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ అలాగే ఆఫ్టర్ 36 వీక్స్ తర్వాత యూజువల్లీ ఏంటి, మనకి డెలివరీ అంటే డ్యూ డేట్ కంటే ముందే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, అంటే దాన్ని ప్రీటర్మ్ లేబర్ అంటాం అనమాట. సో ఈ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి 36 వీక్స్ తర్వాత కూడా మనం అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. సపోజ్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంది అనుకోండి, యూజువల్లీ ఆఫ్టర్ 32 ఆర్ 34 వీక్స్ తర్వాత మనం ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. సో అండ్ ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అనేది చూద్దాం. సో జనరల్గా ఏంటి, మనకి ప్రెగ్నెన్సీలో ఎక్కువ అంటే ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా కూర్చుంటూ ఉంటారనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది, దట్టు ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో మనకి రక్తం గడ్డకట్టే టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, ట్రావెలింగ్ చేయడం వల్ల మనకి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనేది ఉంటుంది. బ్లడ్ క్లాట్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ట్రావెలింగ్లో ఏం చేయమని చెప్తాం, సో మనం ఎవ్రీ 1 అవర్కి అంటే ఎక్కువసేపు కూర్చోకుండా ఎవ్రీ 1 అవర్కి ఆర్ 1.5 అవర్కి లేచి అటు ఇటు వాకింగ్ చేయడం, లేదా కొంచెం స్ట్రెచెస్ ఎక్సర్సైజ్ అనమాట. సో హ్యాండ్ బాడీ మొత్తంలో కూడా కొంచెం చిన్న టైప్ ఆఫ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తూ ఉంటాం. ఎందుకు, టు ప్రివెంట్ ద క్లాటింగ్ టెండెన్సీ అనమాట. అండ్ అలాగే కూడా వాటర్ మెయింటెనెన్స్, హైడ్రేషన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. సో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా లైక్ వాటర్ బాటిల్ క్యారీ చేయడం, వాళ్ళ ఇంటి హోమ్ ఫుడ్ లైక్ అదే స్నాక్ ఆర్ ఎనీ లైక్ డిన్నర్ అట్లాంటివి క్యారీ చేయడం అనేది కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. బికాస్ పబ్లిక్ ప్లేసెస్లో అంటే లైక్ బయట ఫుడ్ తీసుకోవడం ఆర్ బయట వాటర్ తాగడం వల్ల మనకి ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ పబ్లిక్ టాయిలెట్స్ కూడా యూజ్ చేసినట్టయితే అంటే లైక్ అవి నీట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకొని యూజ్ చేయడం ద్వారా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్ అనేటివి తక్కువగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే కూడా మనం కార్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఆ సీట్ బెల్ట్ కూడా అంటే అబ్డామిన్ మీద, పొట్ట మీద పెట్టుకోకుండా కొంచెం కింద భాగంలో పెట్టుకున్నట్టయితే కంఫర్టబుల్గా ఉంటారు అండ్ పొట్ట మీద ప్రెషర్ పడేటివి కూడా తగ్గు. అండ్ ఇన్ కేస్ బస్ జర్నీస్ చేసినప్పుడు యూజువల్లీ మనకి ఈవెన్ రోడ్స్ అనేటివి గుడ్ ఉంటుంది, ట్రావెలింగ్ విల్ బి స్మూత్. బట్ బంపీ రోడ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ బస్ ఎత్తేయడం వల్ల ఏమవుతుంది అంటే, సో మనకి కొంచెం ఇరిటబిలిటీ అనేది ఉంటుంది అనమాట. సో అబ్డామిన్ లో కొంచెం ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ గర్భసంచి అంటే లైక్ కాంట్రాక్షన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో యూజువల్లీ బస్ లో వెళ్తున్న వాళ్ళకి కూడా మనం టైర్స్ ఉంటాయి కదా, టైర్స్ పైన సీట్ కూర్చోవడం అవాయిడ్ చేయమని చెప్తుంటాం, ఎందుకంటే ఇలాంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ వాళ్ళు ప్రికాషన్స్ అనేటివి తీసుకోవచ్చు. అండ్ మనం యూజువల్లీ కార్ జర్నీ, ఎయిర్ జర్నీ, బస్ జర్నీ, 2 వీలర్ జర్నీ చూసుకున్నట్టయితే యూజువల్లీ మనకి ట్రైన్ జర్నీ అండ్ కార్ జర్నీ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది అండి. ఎందుకు అంటే లైక్ కార్ జర్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు 1 అవర్కి బ్రేక్ తీసుకొని వాళ్ళు వాక్ చేయడం అలాంటివన్నీ చూసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఫ్లైట్లో చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. జనరల్గా ఏంటి, 36 వీక్స్ తర్వాత జనరల్గా ఫ్లైట్ ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఫస్ట్ 3 మంత్స్లో కూడా అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ లాంగ్ ట్రావెల్స్ అంటే ఇంటర్నేషనల్ అలా వెళ్తున్నప్పుడు మాత్రం 32 వీక్స్ తర్వాతనే మనకి ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ కొన్ని ఫ్లైట్స్ కూడా పర్మిషన్ ఉండదు అనమాట. అండ్ ఇంకొకటి లైక్ కండిషన్స్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. ఈ కండిషన్లో మాత్రం యూజువల్లీ ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. ఇన్ కేస్ ట్రావెల్ చేస్తున్నా కూడా మీ డాక్టర్ ఒపీనియన్ తీసుకున్నాకనే, డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకనే మనం ట్రావెలింగ్ అనేది ప్లానింగ్ చేసుకోవాలి. అవే కండిషన్స్ అంటే మెయిన్గా ఫస్ట్ వచ్చేసి రికరెంట్ అబార్షన్స్, అంటే 2 to 3 టైమ్స్ కంటే ఇదివరకు అబార్షన్స్ అనేటివి ఎక్కువగా అయినప్పుడు, లేదా ఈ ప్రజెంట్ ప్రెగ్నెన్సీలో అన్కంట్రోల్ డయాబెటీస్ లేదా అన్కంట్రోల్ బీపీ ఉన్నప్పుడు, అంటే లైక్ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది ప్రెగ్నెన్సీలో అన్నప్పుడు, అలాంటి కండిషన్లో కూడా మనం ట్రావెల్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ అలాగే ప్లాసెంటా ప్రీవి అంటే మాయ అనేది కిందికే ఉంది అండ్ ప్రెగ్నెన్సీలో రికరెంట్గా వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది, అలాంటి కండిషన్స్లో. అండ్
ప్రీటర్మ్ డెలివరీ, ఇంతకుముందు కూడా ఎర్లీగా డెలివరీ అయింది, డ్యూ డేట్ కంటే ముందే డెలివరీ అయింది, ఉమ్మనీరు లీక్ అయింది ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో, ఇలాంటి అన్ని కండిషన్స్లో మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటామన్నమాట. ఈ అన్ని కండిషన్స్లో కూడా ట్రావెలింగ్ అవాయిడ్ చేస్తే మంచిది. ఇన్ కేస్ ట్రావెల్ చేయాలనుకున్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకనే ట్రావెలింగ్ చేయడం అనేది బెటర్. థ్యాంక్ యూ.